ఫ్రెండ్స్, నేను మీ మగేష్, మీ ఏవి కన్సల్టెంట్. అండ్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ స్పీకర్ అండ్ మై విష్ లిస్ట్లో ఉన్న ఒక బకెట్ లిస్ట్లో ఉన్న ఒక అమేజింగ్ స్పీకర్ ఫైనలీ మనకు వచ్చేసింది. ఇది వచ్చేసి విజ్డమ్ ఆడియో నుంచి L8i అనమాట. దీని మోడల్ నెంబరే L8i అనమాట. సో లైన్ సోర్స్ అంటారు. సో లైన్ సోర్స్, పాయింట్ సోర్స్ అని టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో పాయింట్ సోర్స్ ఏంటంటే కంప్లీట్గా స్పెరికల్గా మనకి ఆడియో వేవ్స్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఒక రూమ్లో. అదే లైన్ సోర్స్ అనుకోండి, స్ట్రైట్గా బీమ్ లాగా, లేజర్ బీమ్ లాగా వెళ్తూ ఉంటుంది. బేసిక్గా లైన్ సోర్స్ ఎప్పుడు వాడతామంటే మనకి రూమ్ అనేది మనకి ఎక్కువ క్రియేట్ అయినప్పుడు, సో రిఫ్లెక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఆర్ నేరోగా ఒక లాంగ్ హాల్ ఉన్నప్పుడు ఇలాంటి ఒక స్పీకర్స్ వాడతాం. బికాస్ డైరెక్టివిటీ ఈజ్ వెరీ స్ట్రైట్. మనకి వాల్స్ని, సీలింగ్ని రిఫ్లెక్షన్, ఫ్లోర్ని, సీలింగ్ని రిఫ్లెక్ట్ చేయకుండా కంప్లీట్గా ఒక లేజర్ లాగా ఫోకస్ చేస్తూ మనకి సిట్టింగ్ అండ్ స్టాండింగ్ హైట్లో సూట్ అయ్యేటట్టు తీసుకున్న ఒక బ్యూటిఫుల్ స్పీకర్స్ ఇది. సో ఫైనలీ ఈ స్పీకర్ మన పక్కన ఉంది. సో చాలా హైట్ ఉంది. అండ్ దీని హైట్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ మనకి 52 ఇంచెస్ వరకు నియర్లీ ఉంటుంది. అండ్ ఈ విడ్త్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 8.3 ఇంచెస్ ఉంది. అండ్ డెప్త్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 7.5 ఇంచ్. సో ఈ లైన్ సోర్స్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే బేసిక్గా ఇదొక ఫుల్ రేంజ్ లైన్ సోర్స్ అంటారు దీన్ని. సో బేసిక్గా లైన్ సోర్స్లో ఫుల్ రేంజ్ దొరకడం వెరీ డిఫికల్ట్. అండ్ విజ్డమ్ ఆడియో L8i ఈస్ నోన్ ఫర్ హై రెజల్యూషన్, లో డిస్టార్షన్ అండ్ హై డైనమిక్ రేంజ్ అనమాట. హై డైనమిక్ రేంజ్ అంటే మనకి ఏ ఫ్రీక్వెన్సీలో అన్నా కూడా మనకి డెసిబల్ ఎంత దూరంలో ఎక్కడ కూర్చున్నా కూడా ఆ ఏరియాలో మనకి డైనమిక్ రేంజ్ అనేది ఎక్కువ ఉండడంతో, మనకి డెసిబల్ లెవెల్ ఎక్కువ ఉండడంతో మనకి బ్యూటీ ఆఫ్ వోకల్స్ కానివ్వండి, ఆ మంచి సీన్లో ఉన్న సౌండ్స్ కానివ్వండి, బ్యూటిఫుల్గా మనకి రావడం జరుగుతుంది. సో ఇన్ని డ్రైవర్స్ ఎందుకు ఉన్నాయి దీంట్లో అంటే ఇట్ హాస్ గాట్ అ బ్యూటిఫుల్ మీనింగ్ టు ఇట్. బేసిక్గా లైన్ సోర్స్ అంటేనే ఇట్స్ అ క్లస్టర్ ఆఫ్ అరేస్ అనమాట. సో డిఫరెంట్ డ్రైవర్స్ని క్లస్టర్ చేసి ఒక లేజర్ బీమ్ లాగా షూట్ చేయడానికి ఒక రూమ్లో వితౌట్ రిఫ్లెక్టింగ్ ఆన్ టు ద ఫ్లోర్ అండ్ సీలింగ్గా డిజైన్ చేయడానికి ఇలా క్లస్టర్ చేసి దాన్ని కప్లింగ్ చేస్తారు. సో దట్ దెర్ ఇస్ నో ఫేజ్ నల్ పాయింట్స్ ఇన్ మిడిల్ ఆఫ్ ద డ్రైవర్స్. అట్లా డిజైన్ చేసి ఒక బ్యూటిఫుల్ హై డైనమిక్ రేంజ్తో, ఒక హై రెజల్యూషన్తో క్రియేట్ చేసిన ఒక బ్యూటిఫుల్ స్పీకర్ ఇది. నా టాకింగ్ అబౌట్ ద డ్రైవర్స్, బేసిక్గా ఈ డ్రైవర్స్ చూస్తే ఇక్కడ ఒక ఓవల్ షేప్లో ఉంటుంది ఈ డ్రైవర్స్. సో సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 ఇంచ్ by 5 ఇంచ్ డ్రైవర్స్ ఇవి. సో దీస్ ఆర్ బేస్ డ్రైవర్స్ బేసిక్లీ. సో బేస్ డ్రైవర్స్లో మనకి ఆల్మోస్ట్ 8 డ్రైవర్స్ ఉండడంతో దీని మోడల్ పేరు వచ్చేసి L8i అంటారు. సో అండ్ టాకింగ్ అబౌట్ ద హై ఫ్రీక్వెన్సీ, బేసిక్గా హై అండ్ మిడ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి దీనికి ప్లానార్ మ్యాగ్నెటిక్ కైండ్ ఆఫ్ ట్వీటర్స్ వాడున్నారు. సో దీని సైజ్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చున్నారు. సో బేసిక్గా ఇదొక 24 ఇంచ్ ప్లానార్ మ్యాగ్నెటిక్ ట్వీటర్ అనమాట. ఇట్లాంటివి 2 ఉన్నాయి. సో దీన్ని కూడా క్లస్టర్ చేసి ఆల్మోస్ట్ మనకి ఒక 35 to 40 ఫీట్ త్రో ఇన్పుట్ ఇచ్చేటట్టు డిజైన్ చేశారు. నౌ టాకింగ్ అబౌట్ ద ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి మనకి ఇది ఒక 550 హెర్ట్జ్కి కట్ ఆఫ్ చేసిన ఒక స్పీకర్ ఇది. సో 550 హెర్ట్జ్ కన్నా బిలో కావాలంటే వీల్ హ్యావ్ టు యూజ్ అ సబూఫర్ అండ్ దట్స్ అ మ్యాండేట్. సో ఇట్లాంటి ఒక ప్లేసెస్ ఎక్కడైతే మనకి సబూఫర్ అవసరం లేదు అండ్ సబూఫర్ అవసరం లేని ప్లేస్ ఉండదు, కాకపోతే మనకి రిఫ్లెక్షన్స్ని కంట్రోల్ చేయలేని ప్లేస్ ఉంటాయో అట్లాంటి ప్లేసెస్ ఎక్కువ రావడంతో ఇట్లాంటి స్పీకర్స్ వాడతాము. అండ్ ఇది హాల్స్లో ఎక్కువ వాడతారు. అండ్ దీని డిజైన్ స్లిమ్ డిజైన్ కావడంతో ఇది లార్జ్ టెలివిజన్ ప్యానల్స్ ఆర్ వీడియో వాల్స్ ఉన్నప్పుడు దీనికి లెఫ్ట్ అండ్ రైట్లో ఇట్లాంటి ఒక 53 ఇంచ్ 52 ఇంచ్ ఉన్న హైట్ ఉన్న ఒక స్పీకర్స్ వాడినప్పుడు మనకి బ్యూటిఫుల్ ఎస్థెటిక్స్ అనేది ఒకటి అచీవ్ చేయగలుగుతాం అనమాట. సో బేసిక్గా మనకి 12 ఇంచ్ స్పీకర్స్ ఆర్ పెద్ద బాక్సులు వాడకుండా ఇలాంటి లీనియర్ స్పీకర్స్ వాడేసి మనకి లాంగ్ త్రో హాల్స్లో ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు. రిసెప్షన్స్ కానివ్వండి, హాల్స్ కానివ్వండి. కానీ ఎస్పెషల్లీ దిస్ ఇస్ మెంట్ ఫర్ థియేటర్స్ కాబట్టి మీకు అలాంటి ఒక థియేటర్స్ ఉంటే ఇలాంటి ఒక స్పీకర్స్ మ్యాండేటరీ వాడాల్సి వస్తుంది కాబట్టి ఈ స్పీకర్స్ తయారు చేశారు. సో ఫైనల్ దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి మనకి 80 హెర్ట్జ్ నుంచి క్లోజ్ టు 20 కిలో హెర్ట్జ్ వరకు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి క్రాస్ ఓవర్ పాయింట్ వచ్చేసి మనకి 550 హెర్ట్జ్లో ఉండడంతో వీల్ హ్యావ్ టు కంపల్సరీ యూజ్ అ సబూఫర్ విచ్ కెన్ గో లిటిల్ హైయర్. ఒక లాంగ్ త్రో చేయడంతో ఆల్మోస్ట్ దీనికి ఒక 115 డెసిబల్స్ దీని మ్యాక్సిమం పీక్ సెన్సిటివిటీ. కానీ దీని నామినల్ పీక్ సెన్సిటివిటీ వచ్చేసి 91 డెసిబల్స్. అండ్ దీని వెయిట్ కూడా చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఇట్స్ స్లీక్గా ఉంటుందని లైట్ తీసుకోవడానికి లేదు. దీని మ్యాగ్నెట్స్ కూడా వెరీ హెవీ. సో ఆల్మోస్ట్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కంప్లీట్గా ఈ సెట్ వచ్చేసి 30 kgs వరకు ఉంటుంది. అండ్ ఇట్స్
సూపర్ హెవీ కాబట్టి క్వాలిటీ కూడా అమేజింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బికాస్ ఎనీ స్పీకర్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ మ్యాగ్నెట్ weight. సో దీని వెయిట్ ఎక్కువ ఉండడంతో ద క్వాలిటీ ఆఫ్ ద స్పీకర్ ఇస్ ఫెంటాస్టిక్. సో ఫైనలీ దీని ఇంపెడెన్స్ వచ్చేసి 4 ohms. సో దీని స్లిమ్ డిజైన్ వల్ల దీనికి 2 విధాలుగా మౌంటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దీన్ని ఇన్వాల్వ్ వర్షన్ వచ్చేసి దీనికి ఒక బ్యాక్ కైండ్ ఆఫ్ గ్రిల్ ఒకటి ఇస్తున్నారు. సో దీంట్లో మౌంటింగ్ గ్రిల్ ఇది. సో ఈ గ్రిల్లో వచ్చేసి ఈ స్పీకర్ కూర్చుంటుంది, ఈ గ్రిల్ని క్యాబినెట్లో కూర్చోబెట్టాల్సి వస్తుంది ఇన్ వాల్ ప్యానలింగ్. సో ఈ విధంగా ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ సో బేసిక్గా ఈ పర్టికులర్ మోడల్ వచ్చేసి ఇన్వాల్వ్ కాంబినేషన్ అనమాట. సో బేసిక్గా ఈ ఒక్క స్పీకర్తో ఎండ్ కాదు. సో ఈ డిస్కషన్ వచ్చేసి వీల్ ఎండ్ అప్ విత్ నదర్ 3 different kinds of speaker. ఒకటి వచ్చేసి హెచ్ఎల్ఎస్ అనే సెంటర్ స్పీకర్తో, అండ్ ద అదర్ వన్ ఇస్ కాల్డ్ మనకి P2i అనే సరౌండ్ స్పీకర్స్, అండ్ ద అదర్ వన్ ఇస్ కాల్డ్ IC16 అని ఒక సీలింగ్ స్పీకర్. సో ఈ కంప్లీట్ ప్యాకేజ్ చేస్తేనే మనకి హోమ్ థియేటర్ ఫిల్అప్ అయిపోతుంది, ఇంక్లూడింగ్ ద సబ్ ఊఫర్. అండ్ ఇవన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోలో ఇట్ విల్ ఫాలో అప్. Until then, stay tuned and don't forget to hit the like icon and the subscribe button so that you do not miss out the next video, which is again related to the same package. And itlanti oka speakers vinali ante it's like mind blowing. So I am eagerly waiting to install the speakers. So adi install chesaka nenu malli inko video chesta on site. Until then, see you. Thanks for watching. Signing off, your Magesh, your AV consultant.